మహానాడును వర్చువల్ గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2 రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఆరోగ్య రంగం దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడమే దేశం లక్ష్యమని చెప్పారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ జీవితాంతం నేర్చుకునే స్వభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందంటూ అమరావతి రైతులు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్ అమరావతి రైతులకు ధైర్యం చెప్పారు, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రజలకు న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థ ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయి కృష్ణ యువకుడిని తక్షణమే న్యాయస్థానం ముందు హాజరుపరచాలని, అతని ఆచూకీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఒకవైపు చెబుతూ పేదలు నివసిస్తున్న మురికి వాడలను తొలగించి అందులో గృహ నిర్మాణం కూడా రెంటల్ హౌసింగ్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు 673 జీవోలో పేర్కొన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు చెప్పారు. మున్సిపల్ కార్యాలయాలను కూడా ఆదాయం కోసం బడా సంస్థలకు కట్టబెట్టడం, ఇప్పటికే ఉన్న వాణిజ్య సముదాయాల్లో ఉన్న వాళ్ళని వెళ్లగొట్టి మళ్లీ దాన్ని పీపీపీ పేరుతో ప్రైవేట్ వాళ్లకు ఇస్తున్నారని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో 1950లో జారీ చేసిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం చేస్తోందని, దానిని తక్షణమే సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం ఈ నెల 4న విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో ఆంధ్ర నేతల విగ్రహాలపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను పెంచే ప్రమాదం ఉందని, చట్టం అందరికీ సమానంగా వర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని కోరారు. రోజురోజుకి పెరుగుతున్న సీఎన్జీ గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో జీవన వ్యయం భారంగా మారిందని, పెరిగిన సీఎన్జీ ధరలను తగ్గించి ఆటో కార్మికులకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాలను కోరారు.